అనిల్ రావిపూడి గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిష్కిందపురి టీం అందరికీ బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ థ్యాంక్స్. సో డైరెక్టర్ కౌశిక్, సో ఆల్ ద బెస్ట్ కౌశిక్. సో ప్రమోషన్స్లో అంటే హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపడతారు, వీళ్ళు ప్రమోషన్స్లోనే భయపెడుతున్నారు. సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలో ఏ ఉండబోతుందని. అండ్ వెరీ గుడ్ కౌశిక్, ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. పండగకు వస్తున్నాం పక్కా వస్తున్నాం. అలాగే అనుపమ, ఆల్ ద బెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ జోనర్స్. అండ్ ఈ ఫిలిం నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా ఫంక్షన్స్లో చెప్తూనే ఉన్నాను, వెరీ 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 హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో. ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకి ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సీను. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు గారు పాటి అండ్ సుష్మిత కొనదల గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. అండ్ సాహు మాది ఒక 8-9 ఇయర్స్ నుంచి జర్నీ. అండ్ ఫస్ట్ ఫిలిం భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది. అండ్ నౌ నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో ఏదైనా గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. అచ్చే బ్రదర్. బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాట్లాడతావేంటి బ్రో? నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. ఇచ్చి నేనేమైపోతా బ్రో? ఇచ్చి నేనేమైపోతా ఆలోచించావా? నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్లు ఇచ్చే అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ద, ఓ 2 నెలల ముందు వద్దులే. ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు, సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ. సో ఆల్ ద బెస్ట్ బుచ్చి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది. అండ్ థ్యాంక్ యూ. అండ్ సో దట్స్ ఆల్ టీమ్ అందరికీ. వన్స్ అగైన్ నాకు చాలామంది హారర్ సినిమాలు అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమాలు అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫట్. అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టాల. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. సో ఐల్ ట్రై. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, అందుకే చూడండి. ఇష్టం కాబట్టి చూడరు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు? అంటే భయాలు అలాంటి ఇష్టాలా? అంటే వేరే భయాలు ఏమీ లేవా? వేరే భయాలు ఇంకా వేరే ఏం లేదు, ఇది ఒకటే. సో కిష్కిందపురి అయితే చూడబోతున్నారు మీరు? తప్పదు, చూడాలి. ఓకే. ఎందుకంటే మా హీరో. సరే గిఫ్ట్ ఇస్తానని అడగ, చూద్దాం. ఇప్పుడు సడన్గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, నేను కాదు దయ్యం పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే? దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే? దయ్యం ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడే పక్కన తిరుగుతుంటే. yes like this 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం. వెళ్ళిపోరాదా థ్యాంక్ యూ. ఉండిపోరాదాకి రివర్స్. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర, గోదావరి గట్టు మీద. అది పాడితే అది నాతో డ్యాన్స్ చేస్తుంది, ఎందుకు అవసరం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్